10th పాస్ అయిన విద్యార్థి ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇంటర్లో ఏ గ్రూప్లో చేరాలి, ఎంపీసీనా, బైపీసీనా లేదా ఎంఈసీ, సిఈసీనా అని కరెక్ట్ డిసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో విద్యార్థులు ఉంటారు. మరి ఇంటర్లో ఏ గ్రూప్లో చేరితే వాళ్ళు త్వరగా సెటిల్ అవ్వగలరు? దీనిపై మీకు అవగాహన కోసం సిఎంఎస్ ఫర్ సిఏ విద్యాసంస్థల చైర్మన్ ప్రముఖ సిఏ చంద్రశేఖర్ రావు గారు మనతో లైవ్లో ఉన్నారు. వారి సలహాలు సూచనల కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. హలో, నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే మేడం. సార్, జనరల్గా చాలా మందికి 10th అయిపోయిన తర్వాత ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే బైపీసీయా, ఎంపీసీ అనే ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళకి మీరు ఏ గ్రూప్లో జాయిన్ అయితే మంచిగా ఉంటుంది అనుకోవచ్చు, అంటే అలాంటి వారికి ఏం చెప్తారు మీరు? ఓకే మేడం, తప్పనిసరిగా ఇక్కడ యాక్చువల్గా 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలి, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషను, అదేవిధంగా లైఫ్లో ఏ ఏజ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ చేరి వాళ్ళు కనుక ఎంసెట్ ద్వారా వాళ్ళు బీటెక్ కంప్లీట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 4 years, 6 years పడుతుంది మేడం. అలా కాకుండా బైపీసీ, అదేవిధంగా మెడిసిన్ చదువుకోవాలి, ఆ తర్వాత ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక స్పెషలైజేషన్ ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే ఆల్మోస్ట్ కరెక్ట్గా చెప్పలేము మేడం. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చేదాన్ని బట్టి లేదా డొనేషన్స్ కట్టుకొని చాలా ఖర్చుతో కూడుకున్న పని ఆల్మోస్ట్ లైఫ్లో వాళ్ళు సెటిల్ అయ్యేసరికి 30 years ఏజ్లో సెటిల్ అవుతుంటారని మా ఫ్రెండ్స్ చాలా మంది చెప్తుంటారు. అలా కాకుండా కామర్స్ రంగంలో ఉన్నటువంటి సిఎంఏ చాలా మందికి ఈ కోర్సు గురించి అవగాహన లేదు మేడం. ఇంటర్మీడియట్ 2 years, ఆ తర్వాత 2 years లోనే వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఎలా అంటే ఇంటర్మీడియట్ లో ఎంఈసీ కానీ సిఈసీ గ్రూప్ చూజ్ చేసుకొని ఎంఈసీ కానీ సిఈసీతో కానీ ఎవరైతే సిఎంఏ ఫౌండేషన్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు చేరితే 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని, ఇప్పుడు 10th కంప్లీట్ అయిన విద్యార్థి 2023 జూన్లోనే సిఎంఏ ఫౌండేషన్, 24 జూన్లోనే సిఎంఏ ఇంటరు, 25 జూన్లోనే సిఎంఏ ఫైనల్. అంటే 2021 జూన్లో మనం ఉన్నాం మేడం. 2025 జూన్ కల్లా సిఎంఏ కంప్లీట్ చేసుకోవచ్చు, సిఎంఏ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు. సిఎంఏ కోర్స్ కంప్లీట్ అయిన విద్యార్థికి మినిమం 40,000 రూపాయల నుంచి 70,000 రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ఏజ్ అప్పటికి జస్ట్ 19 years కంప్లీట్ అయ్యి 20 years లోకి వాళ్ళు అడుగు పెడుతూ ఉంటారు. అంటే 19 years ఏజ్ కల్లా ఇండియాలో 50,000 రూపాయల శాలరీ వచ్చే కోర్స్ ఏదైనా ఉందంటే ఒక్క సిఎంఏ కోర్సు, సిఎస్ కోర్సుతో మాత్రమే సాధ్యము. ఒక 10th క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థి పర్ఫెక్ట్ గా చదువుకుంటే 100% సిస్టమేటిక్ గా డెడికేషన్ తో వర్క్ చేస్తే 4 సంవత్సరాల లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. కానీ ఎక్కువ మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల ఈ కోర్సు మీకు రావట్లేదని మనం చెప్పుకోవచ్చు. ఎస్ సార్, ఇప్పటికీ కొంతమంది అయితే ఇంటర్లో ఎంఈసీ, సిఈసీ పాస్ అయిన స్టూడెంట్స్ ఉంటారు. సో మరి అలాంటి వాళ్ళు సిఎంఏ చేయాలి అనుకుంటే చేయొచ్చా? తప్పనిసరిగా మేడం, చాలా మంది విద్యార్థులకి ఏంటంటే అవగాహన లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ ఎంఈసీ కానీ సిఈసీ కానీ కంప్లీట్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ గా అందరిలాగానే బీకామ్ లో కానీ బీబీఏలో కానీ జాయిన్ అవుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు బీకామ్ ఏ కాలేజీలో చదివినా, బీబీఏ ఏ కాలేజీలో చదివినా, మీరు సంవత్సరానికి ₹1,00,000, ₹2,00,000 ఖర్చు పెట్టుకున్నా తర్వాత ఎంబీఏలో జాయిన్ అవ్వాలంటే, అదే ఇక్కడ జాయిన్ అవ్వాలంటే జనరల్గా ఐసెట్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. లేదంటే కొంచెం మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలనుకున్నప్పుడు మ్యాట్ కానీ జీమ్యాట్ ఎగ్జామ్ అని రాస్తూ ఉంటారు. అంటే ఏ స్టూడెంట్ అయినా, అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్ అయినా సరే, మీరు సంవత్సరానికి ₹2,00,000 ఖర్చు పెట్టుకుని చదువుకున్న స్టూడెంట్ అయినా సరే, అందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సింది. అందుకని అన్నెసరీగా టైం వేస్ట్ చేసుకోకుండా, మనీ వేస్ట్ చేసుకోకుండా, మీకు బీకామ్తో కానీ బీబీఏతో కానీ ఎవరైతే సిఎంఏ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరితే 2021 డిసెంబర్లో సిఎంఏ ఫౌండేషను, 22 డిసెంబర్లో సిఎంఏ ఇంటరు, 23 డిసెంబర్లో సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యేది 2024 ఏప్రిల్లో. డిగ్రీ కంప్లీట్ కావడానికి 6 months ముందే మీకు సిఎంఏ క్వాలిఫై అవుతారు, లేదంటే సిఎస్ కూడా క్వాలిఫై అవుతారు. డిగ్రీతో చక్కగా ఎవరైతే బీకామ్తో పాటు బీబీఏతో పాటు సిఎంఏ కానీ సిఎస్ కానీ కోచింగ్ ఆఫర్ చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేరి ఈ ప్రొఫెషనల్ కోర్స్ కంప్లీట్ చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. 100% జాబ్ గ్యారంటీగా వచ్చే పాసిబిలిటీ ఉంది. అలా కాకుండా కొన్ని డిగ్రీ కాలేజీలు చెప్తూ ఉంటారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అన్నెసరీగా డిగ్రీకి ₹50,000, ₹1,00,000, ₹2,00,000 సంవత్సరానికి పెట్టకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్ జనరల్గా మాట్లాడుకుందాం. బీకామ్తో కానీ బీబీఏతో కానీ మ్యాక్సిమం శాలరీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ మంచి జాబ్ వచ్చినా కూడా ₹20,000 నుంచి ₹25,000 జాబ్ వస్తాయి. ఒక 4-5 years జాబ్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ ఏమనుకుంటే నాకు ప్రమోషన్స్ రావట్లేదు, ఎందుకు ఎంబీఏ కానీ లేదంటే సిఎంఏ కానీ సిఎస్ చేసిన వాళ్ళకి ప్రమోషన్స్ వస్తున్నాయంటే క్వాలిఫికేషన్ లేకుండా ప్రమోషన్స్ రావు. అందుకని ఓన్లీ బీకామ్తో జాబ్లో జాయిన్ అయితే వచ్చే శాలరీ 25,000, మ్యాక్సిమం 30,000 అవుతారు. అంతేగాని తర్వాత ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయంటే ఆల్మోస్ట్ అలా ఉండవని చెప్పుకోవచ్చు. అందుకని స్టూడెంట్స్ ని ఇచ్చే సలహా ఏంటంటే, తప్పనిసరిగా బీకాము బీబీఏతో పాటు ఎవరైతే సిఎంఏ కానీ సిఏ కానీ సిఎస్ కానీ
సీరియస్ గా కోచింగ్ ఇస్తున్నారో అలాంటి కాలేజీలో జాయిన్ అవ్వండి. లైఫ్ లో 100% సెట్ అవుతుంది. సార్ కాలర్ లైన్ ఉన్నారు. హలో 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 నమస్తే పవన్ గారు, చెప్పండి. హలో పవన్ మాట్లాడండి, వింటున్నాను. పవన్ చెప్పండి. సార్ మీరు ఇందాక నుంచి అంటున్నారండి సిఎంఏ కోర్స్ అంటే ఏంటి, అంటే దాని గురించి ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పనిసరిగా మేడం. యాక్చువల్లీ సిఎంఏ కోర్స్ అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అసలు సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఏం చేస్తూ ఉంటారు. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కానీ అదేవిధంగా సర్వీస్ సెక్టర్ లో కానీ ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకోండి, కాస్ట్ పెరగొద్దు అంటే కాస్ట్ ని ఇంక్రీజ్ కాకుండా చూస్తారు. కాస్ట్ ని కంట్రోల్ చేయడం కానీ కాస్ట్ ని రెడ్యూస్ చేయడం కానీ చూస్తూ ఉంటారు మేడం. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా ఆల్మోస్ట్ 25 crores 35 crores అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి మేడం, బేస్డ్ ఆన్ ద ప్రొడక్ట్. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా ఇంత టర్న్ ఓవర్ ఉంటే తప్పనిసరిగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ రిక్రూట్ చేయాలి. ఈ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కాస్ట్ కంట్రోల్ కానీ అంటే సేమ్ లెవెల్ కి అంటే పెరగకుండా చూడడం కానీ కాస్ట్ రెడ్యూస్ చేయడం కానీ ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ మేడం. ఆల్మోస్ట్ ఆల్ కాస్ట్ అకౌంటెంట్స్ కూడా ఇప్పుడు కంపల్సరీగా టర్న్ ఓవర్ వచ్చేసరికి ఒక 25 crores 35 crores అదేవిధంగా 100 crores వరకు ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో కూడా ఈ కాస్ట్ అకౌంటెంట్స్ రిక్రూట్ చేయాలి. ఈవెన్ కాస్ట్ అకౌంటెంట్ సిఎంఏ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళొచ్చు, లేదంటే సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఈ రోజుల్లో కూడా కొంతమంది డిగ్రీ పీజీలు ఇలా చేస్తున్నారు. సో మరి డిగ్రీలు పీజీలు చేయకుండా టైం వేస్ట్ చేసుకోకుండా మరి ఇంటర్ బైపీసీ ఎంపీసీ స్టూడెంట్స్ కూడా సిఏ డైరెక్ట్గా చేయొచ్చు అంటారా సార్? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా చాలా మంది విద్యార్థులకు అవగాహన లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత సిఏలోకి వస్తూ ఉన్నారు. ఎంపీసీ బైపీసీ కంప్లీట్ అయిన తర్వాత పర్లేదు, ఇప్పటికైనా సరే ఎంపీసీ బైపీసీతో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు సిఏలోకి రావాలి అనుకున్నప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యి డిగ్రీతో పాటు సైమల్టేనియస్ గా సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే డిగ్రీ ప్లస్ సిఏ అంటున్నారు సారు, లేదా డిగ్రీ ప్లస్ సిఎంఏ అంటున్నారు. ఈ సిఎంఏ డిగ్రీ అదేవిధంగా సిఏ డిగ్రీ 2 కోర్సులు చదవగలరా? ఇదేనండి మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఒక్కసారి సిఏ ఫౌండేషన్ కానీ కోచింగ్ తీసుకుంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్ని కవర్ అయిపోతాయి. అకౌంటెన్సీ కానీ ఎకనామిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ అదేవిధంగా బిజినెస్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కవర్ అయిపోతాయండి. అందువల్ల ఎవరైతే ఫౌండేషన్ కోచింగ్ తీసుకున్నారో డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవసరం లేదు. తర్వాత ఎవరైతే సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కోచింగ్ తీసుకున్నారో డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ అకౌంటెన్సీ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆడిటింగ్ లా కాస్టింగ్ ట్యాక్సేషన్ ఈ పేపర్స్ అన్ని కవర్ అయిపోతాయండి. అందువల్ల మన ఫోకస్ మొత్తం సిఏ మీదనే ఉంటుంది. సిఏ కానీ సిఎంఏ కానీ చదువుకునే విద్యార్థి డిగ్రీకి అసలు ఏమీ ప్రిపేర్ కాకుండానే 95% మార్క్స్ తోటి పాస్ అయిపోవచ్చు. ఒక్కవేళ ఎందుకు నేను డిగ్రీ కూడా చదవండి అని చెప్తున్నా అంటే డిగ్రీ ప్లస్ సిఏ తీసుకున్నప్పుడు ఒకవేళ సిఏ కంప్లీట్ కాలేదనుకోండి, ఈ లోపు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు, మంచి మార్క్స్ తో పాస్ అవుతారు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థి ఎంబీఏకి వెళ్ళాడు అనుకోండి, ఎక్కడైతే సిఏ ఇంటర్ పాస్ కాని విద్యార్థి ఎంబీఏకి వెళ్ళినప్పుడు ఎంబీఏలో గ్యారెంటీ విద్యార్థి మెరిట్ గా ఉంటాడు. అంటే ఎలా మెరిట్ గా ఉంటాడంటే వీళ్ళు ఆల్రెడీ డిగ్రీ 3 years సిఏతో పాటు చదువుకోవడం వల్ల సిఏ సబ్జెక్ట్ పాస్ కాకపోవచ్చు, సిఏ ఇంటర్ పాస్ కాకపోవచ్చు, కానీ సబ్జెక్ట్ నేర్చుకున్న స్టూడెంట్ ఇక్కడ పాస్ అయ్యాడు. అందువల్ల ఎంబీఏలో సబ్జెక్ట్స్ అన్ని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఎంబీఏలో వీళ్ళు సక్సెస్ అవుతారు, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటుంది. అదే నార్మల్ కాలేజీలో డిగ్రీ చదువుకుని వచ్చిన విద్యార్థి ఎంబీఏకి వెళ్ళినప్పుడు వీళ్ళు 3 years సరిగ్గా చదవలేదు కాబట్టి అక్కడ వాళ్ళ ప్రయారిటీ కానీ ఈవెన్ మార్క్స్ కూడా తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది మేడం. అందువల్ల ఏ విద్యార్థి అయితే డిగ్రీతో పాటు కష్టపడి చదువుకుంటాడో ఆ విద్యార్థి లైఫ్ లో గ్యారెంటీగా సక్సెస్ అవుతాడని మనం చెప్పుకోవచ్చు. ఓకే చంద్రశేఖర్ గారు, కాల్ అని తీసుకుందాం. హలో 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 నమస్తే యోగేందర్ గారు, చెప్పండి. హలో యోగేందర్ గారు చెప్పండి. మేడం మొన్న మీరు బాబుతో మాట్లాడుతున్నట్టుగా. ఎస్ ఇప్పుడు ఒకసారి చెప్పండి. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటి అడగండి, నేను చెప్తాను. హలో. 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఎంఎస్సీ యోగేంద్ర గారు. అంటే ఏంది మేడం, అది దేనికి సంబంధించింది? తప్పనిసరిగా అండి యోగేంద్ర గారు, ఎంఈసి మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్. యోగేంద్ర గారు వినండి సార్, నేను చెప్తున్నాను. మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని నేను చెప్పేది వినండి సార్. మ్యాథమెటిక్స్ ఎంఈసి అంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ బైపీసీ గ్రూప్ లాగానే ఎంఈసి గ్రూప్ ఒకటి ఉంది సార్. చాలా మంది విలేజెస్ లో ఉండేవాళ్ళు కానీ చిన్న చిన్న టౌన్స్ లో ఉండేవాళ్ళు కానీ ఎంఈసి గ్రూప్ అనేది అవగాహన లేదు. మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ కామర్స్ ఒక బిజినెస్ సంబంధించిన గ్రూప్ అండి ఇది. ఎంఈసి అయిపోయిన తర్వాత వాళ్ళు సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ అంటే బిజినెస్ పట్ల ఎవరైతే ఫ్యూచర్ లో బిజినెస్ కానీ
అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో కానీ, టాక్సేషన్ లో కానీ, ఫైనాన్స్ లో కానీ వర్క్ చేయాలనుకుంటారో ఇంటర్మీడియట్ ఎంఈసి, ఆ తర్వాత సిఏ కానీ, సిఎంఏ కానీ, సిఎస్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు సార్. ఓకే సార్, నార్మల్గా సీఏ చేసిన తర్వాత చాలా మంది కూడా ఒత్తిడికి లోనై మళ్ళీ వేరే ఈజీ వేనైతే వెతుక్కుంటారు. సో అలాంటి వారు మళ్ళీ సీఏ చేయాలి అనుకుంటే మరి వాళ్ళు చదవాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటారు? అంటే చేసే ఆప్షన్ ఉంటుందా? అంటే మేడం ఇక్కడ సిఏలో అంటే ఒత్తిడి అంటే ఒకటి మేడం, ఎవరైతే స్టూడెంట్ రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతాడో, సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు గ్యారెంటీగా సక్సెస్ అవుతారు. ఇక్కడ స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 10th క్లాస్ వరకు బాగా చదువుతున్నారు, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజీ లైఫ్ అంటే ఏదో ఎక్కువ అన్నెసరిగా, అందుకోసం స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారే తప్ప 10th క్లాస్ లో లాగా డైలీ 8 గంటల క్లాసెస్, 4 గంటల ప్రిపరేషన్. సిఏలో కూడా ఎవరైతే 8 గంటల క్లాసెస్ అటెండ్ అవుతూ 4 గంటలు ప్రిపేర్ అవుతారో ఆ విద్యార్థి గ్యారెంటీగా సక్సెస్ అవుతాడు. అలా కాకుండా లాస్ట్ 1 మంత్ కానీ, లాస్ట్ 2 మంత్స్ కానీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ చదువుకుంటే మిగతా కోర్సెస్ లో సక్సెస్ కావచ్చామని ఇక్కడ సబ్జెక్ట్ మొత్తం నేర్చుకుంటే మాత్రమే స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. అందుకనే నేను స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇచ్చే సలహా ఏంటంటే, ఏ కాలేజీలో జాయిన్ చేస్తే స్టూడెంట్ 100% డెడికేషన్ తో చదువుకునే ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్న మేనేజ్మెంట్, అలాంటి విద్యా సంస్థలో చేర్పిస్తే స్టూడెంట్ గ్యారెంటీగా సక్సెస్ అవుతారు మేడం. ఓకే సార్, జనరల్గా అంటే సీఏ కానీ, సిఎస్ కానీ, సిఎంఏ కానీ ఈ కోర్సులలో ఏ కోర్స్ చేస్తే మంచిది అంటారు? అంటే ఏ కోర్స్ చదివితే మంచిది? ఇట్లా స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ మేడం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ కనుక కంపల్సరీగా ప్రాక్టీస్ పెట్టుకోవాలి, లైఫ్ లో మంచి పొజిషన్ లోకి వెళ్ళాలంటే 3 కోర్సులో కూడా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళకున్న స్టూడెంట్ కున్న ఇంట్రెస్ట్ ను బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ టాక్సేషన్ డిపార్ట్మెంట్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు, నాకు టాక్సేషన్ కోర్ సబ్జెక్ట్ అనుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా సిఏ తీసుకుంటూ ఉంటారు. కాస్టింగ్ కోర్ సబ్జెక్ట్ అనుకున్నాను అనుకోండి, సిఎంఏ తీసుకుంటారు. అదేవిధంగా సెక్రటేరియల్ ప్రాక్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ లా సబ్జెక్ట్స్, థియరీ సబ్జెక్ట్స్ బాగా వచ్చు అనుకోండి, ఆ స్టూడెంట్ వచ్చేసరికి సిఎస్ చదువుతుంటాడు. అలా కాకుండా స్టూడెంట్స్ ని ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, బాగా చదివే స్టూడెంట్ సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేయగలిగితే సిఏ చదువుకోవచ్చు. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, సిఎంఏ చదువుకోండి. ఒకవేళ స్టూడెంట్ కనుక మ్యాథమెటిక్స్ లో బాగా డల్ గా ఉండి సిఈసి తీసుకోవాలనుకుంటున్నా అనుకోండి, సిఈసి తో పాటు సిఎస్ కోర్స్ చదువుకుంటే బాగుంటుంది. ఈ 3 కోర్సులు కూడా దేనికదే ప్రయారిటీ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మేడం. 3 కోర్సులు కూడా ఇంపార్టెన్స్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే స్వప్న గారు, చెప్పండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో అడగండి. మ్యామ్, సిఏలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మ్యామ్? ఓకేనా, యాక్చువల్గా స్వప్న సిఏలో 3 స్టేజెస్ ఉంటాయి నాన్న. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. సిఏ ఫౌండేషన్ లో వచ్చేసరికి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి నాన్న. ఈ 4 సబ్జెక్ట్స్ రాసుకోవాలి. 4 సబ్జెక్ట్స్ పాస్ అయిన తర్వాత సిఏ ఇంటర్ లోకి ఎంటర్ అవుతాను నాన్న. సిఏ ఇంటర్ లో 2 గ్రూపులు ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2 నాన్న. గ్రూప్ 1 లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి నాన్న. 1 year గ్యాప్ ఉంటుంది ఫౌండేషన్ పాస్ అయిన ఇంటర్ కి. స్టూడెంట్ బాగా చదివే విద్యార్థి అయితే 2 గ్రూపులు 8 పేపర్లు ఒకేసారి రాసుకోవచ్చు. ఒకవేళ యావరేజ్ స్టూడెంట్ అయితే 4 పేపర్లు ఒకసారి, 6 months తర్వాత 4 పేపర్స్ రాసుకోవచ్చు నాన్న. అంతేగాని చాలా మంది అదే నెక్స్ట్ ఫైనల్ వచ్చేసరికి 2.5 years గ్యాప్ ఉంటుందన్న ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్స్ క్రియేట్ చేయాలన్నా. అక్కడ కూడా 8 పేపర్లు ఉంటాయన్నా. గ్రూప్ 1, గ్రూప్ 2 4 పేపర్స్ ఉంటాయి. చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఏం చెప్తూ ఉంటారంటే 20 పేపర్లు ఒకేసారి పాస్ అవ్వాలని చెప్పుకున్నారు. అది అబద్ధం అమ్మ. ఫౌండేషన్ 4 పేపర్స్, సిఏ ఇంటర్ లో 2 గ్రూపులు, ఈచ్ గ్రూప్ 4 పేపర్స్, గ్రూప్ వైజ్ గా రాసుకోవచ్చు, 2 రాసుకోవచ్చు. సిఏ ఫైనల్ లో కూడా గ్రూప్ వైజ్ గా 4 పేపర్స్ ఉంటాయి, ఇండివిజువల్ గ్రూప్ రాసుకోవచ్చు, బోత్ గ్రూప్స్ రాసుకోవచ్చు అన్న. స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి మేము గైడెన్స్ ఇస్తూ ఉంటాము. అంతేగాని స్టేజ్ వైజ్ గా ఎగ్జామ్ రాస్తారు కానీ ఒకేసారి ఎగ్జామ్ రాయాల్సిన అవసరమే లేదన్న. ఓకే సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే భాస్కర్ రావు గారు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో సీఏ మీద చెప్పండి. ఇప్పుడు మా వాడు 10th అయిపోయింది మేడం గారు. ఓకే, అయితే ఇప్పుడు వాడికి ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం కావట్లే. 10th లోనేమో 10/10 వచ్చినాయి. వెరీ గుడ్. అది మిమ్మల్ని అడిగితే మీరే ఇస్తారేమని ఫోన్ చేసినాయి. ఇక్కడ ఏంటంటే సార్ భాస్కర్ గారు, మీకున్న ఇంట్రెస్ట్ అదేవిధంగా తప్పనిసరిగా స్టూడెంట్ కున్న ఇంట్రెస్ట్ ను బట్టి గ్రూప్ చూస్ చేసుకోవాలి సార్. ఒకవేళ స్టూడెంట్ కనుక నేను బీటెక్ చదవాలి అనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఎంఈసి, అదేవిధంగా మెడిసిన్ అట్లా చేయాలనుకున్నప్పుడు బైపీసీ తీసుకుంటారు సార్. ఈ 2 కాకుండా మనకి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే 100% ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సులు కూడా చదువుకోవచ్చు. ఇక్కడ సిఏ, సిఎంఏ, సిఎస్ కోర్సులు ఏంటంటే ఇంటర్మీడియట్ 2 years అయిపోయిన తర్వాత సిఏ అయితే 4 years పడుతుంది, సిఎంఏ కానీ సిఎస్ కానీ అయితే 2.5 years లో కంప్లీట్ అయిపోతాయి సార్.
అంటే లైఫ్ లో 100% త్వరగా సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు సిఎంఏ కోర్సు, సిఎస్ కోర్సులోనే మనం చెప్పుకోవచ్చు సార్. రైట్ సార్. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఒకవేళ సీఏ చదవాలి అనుకుంటే వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ? తప్పనిసరిగా మేడం. యాక్చువల్గా ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మామూలుగా సిటీస్ లో కానీ పాపం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు వచ్చేసరికి బయట ప్రైవేట్ హాస్టల్లో ఉండి కోచింగ్ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క చోటుకి వెళ్ళేవాళ్ళు మేడం. మళ్ళీ వాళ్ళకి ప్రైవేట్ హాస్టల్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు చదువుతున్నారా లేదా ఎవరు చెక్ చేసేవాళ్ళు కాదు. కానీ సిఎంఎస్ ఫర్ సిఏ విద్యా సంస్థలో వచ్చేసరికి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు, ఈవెన్ చాలా మంది సిటీస్ లో ఉండే విద్యార్థులు కూడా వాళ్ళ పేరెంట్స్ మా దగ్గర హాస్టల్లో జాయిన్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే సార్ మేము జాబ్కి వెళ్తూ ఉంటాము, వాళ్ళు అసలు చదువుతున్నారో లేదో, ఇంటికి వచ్చిన తర్వాత మేము వచ్చేసరికి 7 అవుతుంది 8 అవుతుంది, వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో మాకు ఐడియా ఉండట్లేదు, అందుకని హాస్టల్లో అంటే సిటీస్ లో ఉండే పిల్లలు కూడా హాస్టల్లో ఉంచుతున్నారు మేడం. రీజన్ ఏంటంటే మా దగ్గర హాస్టల్స్ లో ఒక సిస్టమేటిక్ గా మార్నింగ్ ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, తర్వాత ఎంత టైం స్టడీ అవర్స్ ఉంటాయి, తర్వాత క్లాసెస్, నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ స్టడీ అవర్స్ లో డౌట్స్ క్లారిఫికేషన్ విత్ సీనియర్ ఫ్యాకల్టీ తోటి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటాయి మేడం. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర హాస్టల్స్ తీసుకున్నప్పుడు అమ్మాయిల హాస్టల్ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, ఏదైనా ఏ కోర్స్ ఫౌండేషన్, ఇంటర్ వరకు సపరేట్ హాస్టల్. ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో సపరేట్ అమ్మాయిలకి సపరేట్ గా క్లాసెస్ సిఏ ఇంటర్ వరకు, సిఎంఏ ఇంటర్ వరకు, సిఎస్ ఇంటర్ వరకు ఎక్కడ లేదు మేడం. ఇండియాలో ఉన్న ఒకే ఒక కాలేజీ సిఎంఎస్ ఫర్ సిఏలో మాత్రమే ఈ 3.5 years ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా అబ్బాయిలకు కూడా సిఏ ఇంటర్ వరకు సపరేట్ రెసిడెన్షియల్ విద్యా విధానంలో మనం క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మేడం. అదేవిధంగా మా దగ్గర ఉన్న అన్ని బ్రాంచెస్ లో కూడా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ వరకు మేము కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మేడం. ఓకే అండి, మహబూబ్ నగర్ నుంచి కాల్ అని తీసుకుందాం. హలో హలో, నమస్తే సురేష్ గారు, చెప్పండి. మేడం శారద గారు మాట్లాడతాను. మాట్లాడండి. సురేష్ చెప్పాను. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. హలో చెప్పండి చెప్పు సురేష్ గారు. సురేష్, వింటున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే నాన్న, సార్ చెప్పు. అది మా తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. అయితే తమ్ముడు government తను employee. సిఏ చేయాలనుకుంటున్నాడు, చేయగలుగుతాడా సార్? తప్పనిసరిగా నాన్న, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న క్వాలిఫికేషన్ ఏంటో చెప్పలేదు. ఒకవేళ ఇంటర్మీడియట్ కనుక క్వాలిఫికేషన్ ఏంటి తన అర్హత ఉందా నాన్న? అర్హత ఉంది, జాగ్రత్త చెప్తాను వినండి. ఏం చదువుకున్నాడు, క్వాలిఫికేషన్ ఏంటి తంది? ఓకే విన్నానా? ఒకవేళ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి కనుక గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళి ఉంటే తను ఫౌండేషన్ రూట్ ద్వారా చేసుకోవాలన్న. ఫౌండేషన్ సిఏ ఇంటర్ వరకు చదువుకోవచ్చు. ఆ తర్వాత జాబ్ లో ఉన్నాడు కాబట్టి ఈ ఆర్టికల్స్ పీరియడ్ లో జాబ్ చేసే పీరియడ్ కి క్లాష్ అవుతుంది నాన్న. అందువల్ల అక్కడ ఇబ్బంది అవుతుంది కాబట్టి సిఏ బదులు సిఎంఏ కోర్స్ చేసుకుంటే పాసిబిలిటీ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. లేదు ఒకవేళ చిన్న జాబ్ అనుకోండి, సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లైఫ్ లో సెక్యూరిటీ వచ్చినట్టే కాబట్టి అక్కడ జాబ్ కు రిజైన్ చేసి ఆర్టికల్స్ చేసుకుంటాను, నాకు ఇబ్బంది లేదు, సిఏ ఫైనల్కి వెళ్తా అంటే వెళ్ళొచ్చు. సిఏ ఇంటర్ వరకు చేసుకోవచ్చు కానీ సిఏ ఫౌండేషన్ ద్వారా ఇంటర్ తర్వాత మాత్రం ఆర్టికల్స్ ఉంటుంది, అక్కడ ఇబ్బంది పడతాను. ఎస్ సార్, జనరల్గా ఎలాంటి విద్యార్థులు సీఏలోకి వస్తుంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే మేడం, సిఏలోకి రావాలనుకున్న విద్యార్థులకు సలహా ఇస్తాను. ఎవరైతే సిస్టమేటిక్ గా రెగ్యులర్ గా ప్రిపేర్ అవుతాను, సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేయగలరో అలాంటి విద్యార్థి సిఏలోకి వచ్చినప్పుడు సక్సెస్ అవుతారు. అలా కాకుండా ఎవరో వాళ్ళ విలేజ్ లో ఎవరో సిఏ పాస్ అయ్యారు, సిఎంఏ పాస్ అయ్యారు, వాళ్ళు బాగా మంచి పొజిషన్ లో ఉన్నారు, వాళ్ళకి శాలరీ బాగా వస్తుంది, అలా తీసుకోవద్దు నాన్న. వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం మీరు కూడా అంతే హార్డ్ వర్క్ చేస్తే ఎక్కువ మంది విద్యార్థులు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మేడం, 10th క్లాస్ వరకు బాగా చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో ఓకే పర్లేదు, తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత సరిగ్గా ఎక్కువ మంది విద్యార్థులు చదవడం తగ్గిస్తున్నారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బీటెక్ లో కానీ వేరే అదర్ కోర్సెస్ లో డిగ్రీలో కానీ ఉండి చాలా 1 hour అసలు చదవకపోవడం, లాస్ట్ 1 month ప్రిపేర్ అవ్వడం, ఇలా చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్ ఆ కోర్స్ తీసుకున్నప్పుడు సరిగ్గా చదవట్లేదు, నేను ఈ కోర్సులో బాగా చదువుతున్నాను అంటే నేను అనవసరంగా హార్డ్ వర్క్ చేస్తున్నాను అనే ఫీలింగ్ తో ఉంటాను. అలా కాకుండా నేను ఇప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేస్తే లైఫ్ లో అంత మంచి పొజిషన్కి వెళ్తాను అని ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ చదువుకుంటే సిఏలో సక్సెస్ అవుతారు. అంతేగాని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చదవని విద్యార్థితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ కోర్సులోకి రావడం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. కాలర్ తీసుకుందాం సార్, కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో మేడం, చెప్పండి. నమస్తే సూర్య గారు, చెప్పండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో సార్ని అడగండి. సూర్య చెప్పినాన్న. సూర్య గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టుకుని మాట్లాడండి. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి వింటున్నాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి వింటున్నాను.
హలో సార్, గుడ్ ఈవినింగ్. సార్ చెప్పండి సార్, మీ సందేహం ఏంటో సార్ అడగండి. ఇది నేను ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ సార్. బీకామ్ ఫైనల్ ఇయర్, ఓకే గుడ్. మీరు ఏం చదవాలనుకుంటున్నారు? ఎస్ సార్, అయితే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అయితే నెక్స్ట్ అంటే సార్ ఇప్పుడు బీకామ్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సూర్య గారు మీరు Okay. ఏం అడగాలనుకుంటున్నారో క్లియర్గా అడిగేయండి. ఓకే సార్, ఇప్పుడు సిఏ చేయాలనుకుంటున్నాము. అయితే ప్రాసెస్ ఏంటి సార్? ఇక్కడ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సిఏలోకి రావాలనుకున్నప్పుడు మీరు ఇంకొక 3.5 years వెయిట్ చేయగలరా? ఇది ఫస్ట్ పాయింట్ అండి. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత సిఏ చదువుకోవచ్చు, డైరెక్ట్ గా సిఏ ఇంటరు, ఆ తర్వాత సిఏ ఫైనల్ ఉంటుందండి. సిఏ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే 1 year పాటు ఆర్టికల్స్ చేయాలి. మినిమం 9 months ఆర్టికల్స్ చేసిన తర్వాత మీకు సిఏ ఇంటర్ అటెంప్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ జరగలేదు కాబట్టి ఈ సంవత్సరము డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ముందే మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. డిగ్రీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్టికల్స్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఒక 9 months ఆర్టికల్స్ చేసి సిఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోండి. ఆ తర్వాత 2 years సిఏ ఫైనల్ అటెంప్ట్ వస్తుందండి. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. లేదు అంటే సిఎంఏ విత్ ఎంబీఏ చేయడానికి ట్రై చేయండి సార్, ఆ రూట్ కొంచెం ఈజీగా ఉంటుంది. సిఎంఏ నెక్స్ట్ 2022 జూన్లో సిఎంఏ ఇంటరు, 23 జూన్లో సిఎంఏ ఫైనల్. దీంతో పాటు ఆర్టికల్ దజకాల్డ్ ఎంబీఏ కూడా సైమల్టేనియస్ గా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. మీరు లైఫ్ లో ఒక 3-4 years వెయిట్ చేయగలను అనుకుంటే సిఏకి వెళ్ళండి. లేదు సార్ 2-3 years లో సెటిల్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం సిఎంఏ రూట్ బెటర్ అని ఒకసారి ఆలోచించుకోండి సార్. ఓకే చంద్రశేఖర్ గారు, కాలర్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అక్షయ్ గారు, చెప్పండి. మేడం గారు, చెప్పండి. చదివండి అండి. అక్షయ్ గారు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? మీ వాయిస్ కట్ అవుతుంది. కట్ అవుతుందా? యా చెప్పండి. చెప్పండి అక్షయ్ గారు, మీరు అడగండి, మీ డౌట్ ఏంటి? ఇప్పుడు మా తమ్ముడు 10th పాస్ చెప్పండి. అయ్యింది, 29 వచ్చినాయి. అక్షయ్ గారు ఓకే అండి అక్షయ్ గారు, చెప్పండి చెప్పండి సార్, మీ డౌట్ వింటున్నాను. ఏంటి? మేడం గారు, ఇప్పుడు నేను బైపీసీ తీసుకున్నాను అండి ఫస్ట్ ఇయర్. ఓకే అయితే సెకండ్ ఇయర్ వరకు అట్లా కంటిన్యూ చేసి బైపీసీ తీసుకున్నారు. మీరు ఏం చదవాలనుకున్నారు మేము సెకండ్ ఇయర్ లో? అక్కడే కొంచెం పేద విద్యార్థులు. అక్షయ్ గారు ఒకసారి మళ్ళీ చెప్తారా? ఆల్రెడీ బైపీసీ తీసుకున్నారా? తీసుకున్నామండి. ఓకే, సిఏ చేయాలనుకుంటున్నారా? సిఏ అంటే సిఏ కాదండి, మ్మ్. మెడికల్ వైపు సర్వే చేయాలనుకుంటున్నా. ఓకే అండి, తప్పనిసరిగా అండి. యాక్చువల్ గా అవునండి, తీసుకున్నాను. ఓకే ఓకే అండి. సిఏ గురించి మెడికల్ వైపు సర్వే కామర్స్ రంగంలో అటేపు అనుకుంటున్నా మెడికల్ వైపు. యాక్చువల్ గా సిఏ సిఎంఏ అయితే సిఎస్ కోర్స్ మీద నేను అవగాహన MBBS కాకుండా ఈ మీరు బైపీసీ మామూలుగా చదువుకొని MIT తర్వాత continue తీసుకుందాం చేయాలనుకుంటే అనుకుంటున్నా. అక్షయ్ గారు ఒకసారి ఆగండి, సార్ చెప్తున్నారు వినండి. సరే ఓకేనా? యాక్చువల్ గా ఈ కోర్సు ఇక్కడ వచ్చేసరికి సిఏ అవును కానీ బిడ్డ. సిఎంఏ కానీ సిఎస్ కోర్సు ఎవరైతే చదవాలనుకున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నానా. మీరు బైపీసీ తర్వాత మెడిసిన్ వైపు వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేసుకోండి. సార్ నార్మల్గా సిఏ పాస్ అయిన తర్వాత ఏ ఏ రంగాల్లో ఎక్కడెక్కడ వీరికి ఆపర్చునిటీస్ ఉంటాయి? తప్పనిసరిగా మేడం. యాక్చువల్లీ ఎక్కువ మంది విద్యార్థులకి ఏంటంటే సిఏ కోర్సు గురించి అవగాహన లేకపోవడం వల్ల అసలు సిఏ చేస్తే ఏం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ ఒక 50,000 రూపాయలు అనుకోండి మేడం. ఇమీడియట్ గా మీరు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ట్యాక్స్ పే చేయాలనుకున్నప్పుడు మీకు గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్ గుర్తొస్తారు. అదే కానీ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని ఒక సిస్టమేటిక్ గా రికార్డ్ చేసుకోవాలి. ఇమీడియట్ గా ఎవరు గుర్తొస్తారంటే అకౌంటెంట్ గుర్తొస్తారు, చిన్న బిజినెస్ అయితే. అదేవిధంగా పెద్ద బిజినెస్ అనుకోండి, అకౌంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, టాక్సేషన్, ఆడిట్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా సిఏలు వర్క్ చేస్తూ ఉంటారండి. అది ఎంప్లాయ్మెంట్ లో. అలా కాకుండా బిజినెస్ లో కనుక ఎవరికైనా టర్న్ ఓవర్ కనుక 1 crore అంతకంటే ఎక్కువ ఉందనుకోండి, ఇమీడియట్ గా ట్యాక్స్ ఆడిట్ చేయించుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే సిఏ దగ్గరికి వెళ్ళాలి. అంటే సిఏ కంప్లీట్ అయిన తర్వాత కావాలంటే ఆ సిఏ పూర్తయిన వాళ్ళు ప్రాక్టీస్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఉద్యోగానికైనా వెళ్ళొచ్చు మేడం, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే సార్, సిఏ కోర్స్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేయొచ్చు అంటున్నారు. మరి అలాగే సిఏ కోర్స్ చేయాలి అనుకున్న దూర ప్రాంతాల వారికి మీరు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? అలాగే మీకు ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి సార్? తప్పనిసరిగా మేడం. యాక్చువల్ గా దూర ప్రాంతం నుంచి అంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విద్యార్థులు ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాము. ఈవెన్ సిటీస్ లో ఉండే పిల్లలు కూడా మనకి హాస్టల్లో జాయిన్ అవుతూ ఉంటారు మేడం. అమ్మాయిల కోసం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి
సిఏ ఇంటరు, సిఎంఏ ఇంటరు, సిఎస్ ఇంటర్ వరకు సపరేట్ హాస్టల్, అంటే రెసిడెన్షియల్ విధానం. ఒకే క్యాంపస్ లో హాస్టల్, క్లాస్ రూమ్స్, మెస్ మొత్తం ఉంటుంది మేడం. అదేవిధంగా బాయ్స్ హాస్టల్ కూడా ఈ సంవత్సరం నుంచి ఒకే క్యాంపస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అదేవిధంగా సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్ వరకు ఒకే క్యాంపస్ లో మేము ప్రొవైడ్ చేస్తున్నాం మేడం. అంటే స్టూడెంట్స్ ఎక్కడ కూడా బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎలాంటి డీవియేషన్స్ ఉండవు. ఒక్కసారి స్టూడెంట్ మా దగ్గరకు వచ్చాయంటే సిఏ ఇంటర్ కానీ, సిఎంఏ ఇంటర్ కానీ, సిఎస్ ఇంటర్ కానీ కంప్లీట్ చేసుకొని ఆర్టికల్స్ కి మాత్రమే బయటికి వెళ్ళాలి. అప్పుడు తప్పనిసరిగా బయటికి వెళ్ళాలి మేడం, ఎందుకంటే స్టూడెంట్ ఆర్టికల్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మాకు బ్రాంచెస్ వచ్చేసరికి కేపీహెచ్బిలో, డే స్కాలర్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, ఈసీఐఎల్, నారాయణగూడ, దిల్షునగర్ అన్ని బ్రాంచీల్లో కూడా మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి సిఏ ఫౌండేషన్, సిఎంఏ ఫౌండేషన్, సిఎస్ ఫౌండేషన్ క్లాసెస్ మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం మేడం. ఓకే చంద్రశేఖర్ గారు, 10th పాస్ అయిన తర్వాత ఏ కోర్స్లో జాయిన్ అయితే మంచిగా సెటిల్ అవుతారు, సిఏ చేస్తే ఎలాంటి సలహా అంటే ఎలాంటి వాటిలో సెటిల్ అవుతారు, వీటన్నిటికీ కూడా చక్కటి సలహాలు, సూచనలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, ఇది ఇవాల్టి సిఏ సిఎంఎస్ వారికి సంబంధించిన స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.